ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 116వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. అతి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన సాధువులను కాపాడువాడు, కృంగిన వారిని రక్షించే దేవుడు. కృంగిన పరిస్థితిలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. ఎందుకంటే ఆయన దయాళుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయనను ఎవరు శరణుజొచ్చుతారో వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆ బలమైన సమస్యల నుండి విడుదల కలుగు చేసే దేవుడు. ఈరోజు ఎవరు కృంగిన పరిస్థితుల్లో ఉన్నారో వారు ఎప్పుడైతే దేవుణ్ణి శరణుజొచ్చుతారో వారిని ఆ కృంగిన పరిస్థితుల నుంచి లేవనెత్తి వారి జీవితాల్లో గొప్ప మధురమైన సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆ కృంగిన పరిస్థితుల్లో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, ఆయనను శరణుజొచ్చేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ కృంగిన పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు వాత్సల్యత కలిగిన దేవుడవు, దయాళుడవు, కృంగిన పరిస్థితిలో ఉన్న వారిని రక్షించే దేవుడవు నీవే. సాధువులను కాపాడే దేవుడవు నీవే. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని, గ్రహించుకొని ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆశ్రయించేవారుగా, నిన్ను శరణుజొచ్చేవారుగా ఉంటూ వారి యొక్క జీవితాల్లో ఉన్న సమస్యల నుండి విడుదల పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలు ఏకీకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించి నడిపించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమందు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.